ఈ క్రిస్మస్ సందేశాన్ని మనము విందాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని వాక్యం మీద కొద్ది సమయము శ్రద్ధ నిలపవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. ఈరోజు మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరేమిటంటే చిగురు. భక్తుడైన యెషయి గారు క్రీస్తు పుట్టక మునుపు సుమారు 720 సంవత్సరాలకి ముందుగానే ప్రవచించారు. ఏమని ప్రవచించారంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ ప్రవచనము ఎవరిని సూచిస్తూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని సూచిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ నెల ప్రపంచంలో సుమారు 275 దేశాలుంటే 240 దేశాల వరకు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ ఏదయ్యా అంటే క్రిస్మస్ పండుగ. ఈ లోకంలో కొన్ని పండుగలు ఉంటాయి. అవి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి, కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి, కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. కానీ యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి పండుగ. దాన్ని బట్టి మనము సంతోషించవలసి ఉన్నది. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యెషయి ఎవరయ్యా అని మనము ధ్యానం చేసినట్లయితే, యెషయి ఎవరంటే బోయజు రూతుల యొక్క మనవుడు. బోయజు రూతుని వివాహం ఆడాడు. బోయజు రూతులకు ఓబేదు పుట్టాడు. ఆ ఓబేదు కుమారుడు యెషయి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యేసుక్రీస్తును గురించి ఒక వాగ్దానము ఇక్కడ వ్రాయబడి ఉంది. యెషయికి పుట్టిన కుమారుడి పేరేమిటి? దావీదు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు తెలియని వారు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికి తెలుసు. దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు. ఎందుకనంటే దావీదు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. ఎన్ని మార్లు? 7 మార్లు స్తుతిస్తూ ఉంటాడు ప్రభువుని. కనుక ఈరోజు మనము ఆ యెషయి యొక్క మొద్దు నుండి చిగురు పుట్టెను అన్న వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొద్దు అంటే దాదాపుగా పనికి మాలిన దానికి సాదృశ్యం, ఎండిపోయిన దానికి సాదృశ్యం. ఒక చెట్టుని నరికేస్తే ఇక ఏం మిగిలిద్దండి? మొద్దు మిగిలిద్ది. ఏం మిగిలిద్ది? మొద్దు. ఆ మొద్దు నుండి చిగురు పుడుతుందంటే దాని యొక్క వేరు ఎలా ఉందని అర్థం? ఇంకా బ్రతికే ఉందని అర్థం. దాని వేరు ఇంకా జీవంతోనే ఉందని అర్థం. అయితే మనము చదివినటువంటి ఈ వాక్య భాగములో ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క మొద్దు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఒక చెట్టులాగా చేశాడు. చెట్టుకి ఏమి ఉంటాయండి? కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, ఫలాలుంటాయి. చెట్టు చాలా సౌందర్యవంతంగా పచ్చపచ్చగా నెగనెగలాడుచూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునికి అవిధేయత చూపించిన కారణంగా దేవునికి అవిధేయత చూపించారు. దేవుడు కాని వారికి దేవుడు అని చెప్పి వారు మొక్కి వారు అక్రమ సంబంధాలతో చీకటిలో బ్రతుకుచు
దేవుణ్ణి విసర్జించారు. దేవుణ్ణి ఏం చేశారు? విసర్జించారు. నాటింది ఎవరు? ఆ చెట్టుని దేవుడు. ఆ నాటినటువంటి ఆ దేవుణ్ణి వారు మరిచారు. ఏం చేశారు? మరిచిపోయారు. అందువలన దేవుడు ఏం చేశాడంటే వారిని శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఎవరి చేతికి? శత్రువుల చేతికి. శత్రువులు ఆ దినాల్లో ఎవరయ్యా అంటే అష్షూరీయులు, బబులోనీయులు, రోమా ప్రభుత్వం వారు. వీరంతా శత్రువులు. ఇశ్రాయేలీల్ని బలాత్కారముగా వారిని హింసిస్తాం, వారి దగ్గర అక్రమంగా ధనాన్ని దోచుకోవటం, వారి బలాన్ని వాడుకోవటం, వారు విపరీతంగా ఇశ్రాయేలీల్ని హింసిస్తూ ఇశ్రాయేలీల్ని బాధ పెడుతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఇశ్రాయేలీలు మొద్దు వలె అయిపోయారు. వాళ్ళకు ఫలాలు లేవు, వారు కొమ్మలు లేవు, అంటే ఇక వారికి భవిష్యత్తే లేదు అన్నట్లుగా మొద్దులాగా ఎండిపోయిన బ్రతుకుల్లోనికి వారు వెళ్ళిపోయారు. దానికి కారణం ఏమిటంటే వారు దేవుణ్ణి విసర్జించటం, దేవుణ్ణి మరచిపోవటం. కనుక ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనము కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని కలిగి పండుగ చేయాలి. చాలామంది క్రిస్మస్ పండుగ ఈరోజు పార్టీలు చేసుకుందాం, ఫంక్షన్ చేసుకుందాం, బిర్యానీ చేసుకుందాం రండి అని చెప్పి స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ పండుగ ఇలా పార్టీలు చేసుకోవటం కోసము, ఇలా ఒకరినొకరు దగ్గర చేరి అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు వేయటము, దానికి కాదు ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనేది దేనికంటే యేసు యొక్క ప్రేమను మనము తెలుసుకుని మనము ఇతరులకు ఆ ప్రేమను పంచటం కొరకే ఈ క్రిస్మస్. క్రిస్మస్ దినమున యేసు క్రీస్తుని మనము కలిగి ఉన్నామని సంతోషంగా జరుపుకోవాలి. క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువుని నేను కలిగి ఉన్నాను. ఈ సంతోషము ఈ భూమికి పరిమితమైంది కాదు. ఈ సంతోషము నిత్య సంతోషం, అంటే పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే అంత సంతోషం. ఒకవేళ ఈ యొక్క భూమి మీద మన జీవితం ముగించబడిన మనము క్రీస్తుని కలిగి ఉన్నాం కనుక పరలోకంలో మనం చేరతాము అన్న సంతోషము ఈ క్రిస్మస్ దినాన్న మనం అనుభవించాలి. ఈ క్రిస్మస్ దినాన్న మన జీవితము మొద్దు వలె ఉండకూడదు, ఎండిపోయిన జీవితం వలె ఉండకూడదు. ఈ క్రిస్మస్ దినమున మనము లోక ఆచారాల ప్రకారంగా వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, మనం కూడా పండగ చేసుకోవాలి అని త్రాగుబోతుల విందులు పెట్టుకుని మనము ఈ లోకంలో జీవించకూడదు. యేసు క్రీస్తును కలిగి ఉన్నానన్న సంతోషంతో క్రీస్తును ఆరాధించాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే క్రిస్టోస్ అనే గ్రీకు పదము, మాస్ అనే లాటిన్ పదము, ఈ రెండు పదాల కలయికే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తు శకము 353వ సంవత్సరములో పోప్ జూలియస్ I అనే ఒక సిజేరియన్ ఒక వ్యక్తి ఈ యొక్క క్రిస్మస్ని డిసెంబర్ 25న అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండి ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టిన వెంటనే అందరూ క్రిస్మస్ పండుగ జరుపుకోలేదు. ఆయన పుట్టిన 353 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ పండుగను జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా ఆరంభించబడినట్లుగా మనము గమనించాలి. వారు ఇశ్రాయేలీయుల యొక్క జీవితము ఎండిపోయింది. కారణం ఏంటంటే దేవుణ్ణి వారు మరచారు, దేవుణ్ణి వారు విసర్జించారు, దేవునికి వారు వ్యతిరేకంగా నడిచారు, అన్యుల దేవతలను వారు అనుసరించారు, ప్రవక్తల మాటలను నిర్లక్ష్యపరిచారు, దేవుని మాటలను నిర్లక్ష్యపరిచారు, దేవుణ్ణి కోపం తెప్పించారు, ఆయన హృదయానికి కోపం తెప్పించారు. ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు
తన చాచిన బాహువు చేత వారిని గద్ద రెక్కల మీద మోసినట్లు మోసుకుని ఆయన తీసుకొని వచ్చి కానాను దేశంలో పెడితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే కానానీయుల యొక్క ఆచారాలను అలవాటు చేసుకుని కానానీయుల యొక్క దేవతలకు పూజలు చేస్తూ కానానీయుల యొక్క వలె వ్యభిచారం చేస్తూ అక్రమ సంబంధాలతో అన్యులతో సహవాసము కలిగి దుర్నీతి పరులుగా మారారు. కామ వికారాలతో వారు అపవిత్రులైపోయారు. కనుక యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యేసుక్రీస్తు గురించి ప్రవచనము ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. అయితే మనం ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చాలు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెబుతూ ఉన్నటువంటి మాట, నేను దావీదు వేరు చిగురును సంతానమును. దావీదు యొక్క సంతానముగా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక మన జీవితము మొద్దు వలె ఉన్నదేమో. మొద్దు అంటే ఇక దాన్ని దేనికి ఉపయోగిస్తారండి? మొద్దుల్ని నరికి పొయ్యిలో పెట్టడానికి ఉపయోగిస్తారు. మొద్దు అంటే ఇక అది దాదాపుగా నాశనానికి సిద్ధంగా ఉందని అర్థం, దాదాపుగా పతనమైపోయిందని అర్థం. అలాంటి మొద్దులో నుండి చిగురు నేను పుట్టిస్తాను అని తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ చిగురు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆ యొక్క చిగురుని గురించి మనం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసయ్య ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఏమండి, చాలామంది వరి పంట వేస్తారు కదా. వరి ఎక్కడేస్తారు? ఎండిపోయిన భూమిలోనా, బాగా తడిగా ఉన్న భూమిలో వేస్తారా? బాగా తడిగా ఉండి మెత్తగా చేయబడిన ఆ మట్టిలో వరి వేస్తారు. అప్పుడు పంట వస్తుంది, అంటే వరి పెరిగిద్ది. కానీ ఈ మొక్క ఎండిన భూమిలో మొలిచిన మొక్క, లేత మొక్క. ఆ మొక్క ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందరం చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు లేత మొక్క లాంటి వాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడైపోయాడు. చివరికి ఆయన రూపవంతుడండి. యేసయ్య 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, సుందరుడు, దివ్య సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఆయన్ని ఎక్కడున్నా కానీ 10,000 మందిలో కూడా ఆయన్ని గుర్తుపెట్టవచ్చు. అంత సౌందర్యం కలిగిన దేవుడు, లేత మొక్కలాంటి దేవుడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆయన అయిపోయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వం కలిగినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడు సింహాసనమును విడిచిపెట్టి, ఆయన మహిమను విడిచిపెట్టి, పరలోకంలో ఆయన మహిమ ఎలా ఉంటుందంటే నిత్యము 1000 కోట్ల దూతల ద్వారా యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములు చేయుచు దేవదూతలు ఆయన్ని మహిమపరుస్తూ ఉంటారు. అక్కడ నుండి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని 33.5 సంవత్సరాలు విడిచిపెట్టి, అక్కడ ఉన్న మహిమను విడిచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ సమీపింపరాని తేజస్సును విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. యేసయ్య ఎక్కడ పుట్టాడండి? యెరూషలేము దేశము బెత్లెహేము గ్రామములో పుట్టాడు. బెత్లెహేము గ్రామము దావీదు పుట్టినటువంటి గ్రామం. అది దావీదుని రాజుగా అభిషేకించినటువంటి గ్రామం. అది ఆ బెత్లెహేము గ్రామములోనే రాహేలు కూడా సమాధి చేయబడింది. ఆ బెత్లెహేమునకు పూర్వము పాత పేరు ఏంటంటే ఏఫ్రతా అనే పాత పేరు. బెత్లెహేము అంటే ఎన్నిక లేనిది. ఎన్నిక లేని గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు.
ఈ ప్రపంచంలో నడిబొడ్డులో పుట్టింది యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ పుట్టాడండి? ప్రపంచానికి నడిబొడ్డులో. మనము ఈ గుంటూరులో నడిబొడ్డులో ఉండాలని ఆశపడతాం. ఎవరైనా నివాసము చేయాలంటే ఏం చేస్తారంటే, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉందా, బస్ స్టాండ్ దగ్గరగా ఉందా, కూరగాయల మార్కెట్ దగ్గరగా ఉందా, మనకి కావలసిన సరుకులకు మనకి అందించే మరి సూపర్ బజార్లు దగ్గరలో ఉన్నాయా, ఇలా చూసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమికి మధ్య భాగాన్ని ఎంచుకున్నాడు. జొరాస్టర్ అనే జైన మత స్థాపకుడు అన్నాడు, రక్షకుడు అనేవాడు పుడితే భూమికి మధ్య భాగంలో పుడతాడు అని. యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ కరెక్ట్గా భూమికి మధ్య భాగంలో పుట్టినట్లుగా మనము గ్రహించాలి. మరొక విషయాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక కారణంగా ఈ యొక్క కాలమానము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము రెండు విభజించబడింది. కాలమానము యేసుక్రీస్తు పుట్టక ముందు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అని ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ యొక్క జ్ఞానము కలిగిన వారైనా, తెల్లవారైనా, నల్లవారైనా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గ్రంథాల్లో క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని రాసుకోవాల్సిందే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క కాలాన్ని రెండుగా విభజించినటువంటి వ్యక్తిగా మనము గమనించాలి. మొద్దు నుండి మహిమగల చిగురుగా యేసుక్రీస్తు యొక్క జననము ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని 18వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆ దినాల్లో యోసేపు మరియను ప్రదానం చేసుకున్నాడు. ప్రధానమై చేసుకున్నాడు కానీ వారు ఏకం కాలేదు. అయితే మరియా గర్భవతి అయింది. ఆ విషయము యోసేపుకు తెలిసింది. ఆ దినాల్లో మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాక మునుపు ఇలా గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపవలననుంది. ఏం చేయాలని ఉందండి? రాళ్లతో కొట్టి చంపేయాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యోసేపునకు స్వప్నమందు కనబడి కలలో మాట్లాడుచూ ఉన్నాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు ఆలోచించొద్దు, భయపడొద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన అని చెప్పటం వలన యోసేపు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనొల్లక ఆమెను విడనాడ ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడిన తర్వాత తన మనస్సు మార్చుకున్నాడు. ఒకవేళ యోసేపే నేను ఈమెను కూడకపోయినా, ఈమెను చేరకపోయినా, ఈమె గర్భవతి అయింది, ఆ గర్భం ఎలా వచ్చిందో నాకు న్యాయం తీర్చండి అని చెప్పి యాజకుడి దగ్గరికి వెళితే రాళ్లతో కొట్టి చంపాల్సిన పరిస్థితి. మరి యొక్క మరణమును తప్పించబడటానికి యోసేపు కాపుదల,
దేవుడు యోసేపుని జతపరిచాడు. యోసేపు నీతిమంతుడిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా మనము చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. దేవుని యొక్క దూత తెచ్చిన వర్తమానం ఏంటండి? భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దూత ఏం తీసుకొచ్చింది? సువర్తమానం. ఏ వర్తమానం అంటే ప్రజలందరికి కూడా మహా సంతోషకరమైన సువర్తమానం దూత తీసుకుని వచ్చింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ యెషయా మొద్దులో నుండి ఏం పుడుతుంది? ఇప్పుడు చిగురు పుడతా ఉంది. ఆ చిగురు శాశ్వతమైన చిగురు. ఆ చిగురు, దాని కొమ్మలు, దాని అంకురము అంటే కొమ్మలు ఎదిగి ఫలించును. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సంతానముగా ఉన్న మనము లెక్క పెడితే మనకు లెక్క రాదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మీరు లెక్క పెడతారేమో, కానీ యేసుక్రీస్తు సంతానాన్ని మనము లెక్క పెట్టలేము. సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువులను లెక్క పెట్టగలరేమో, కానీ యేసుక్రీస్తు యొక్క సంతానము మనల్ని లెక్క పెట్టలేరు. లెక్కకు విస్తారముగా ఆయన సంతానముగా మనమందరము కూడా ఉన్నాము. ఆయన మొద్దులో నుండి చిగురు పుట్టినట్లుగా ఆ చిగురు ఏమై ఉన్నదంటే నీతి చిగురు. ఆ చిగురు సమాధానం ఇచ్చే చిగురు. ఆ చిగురు రక్షణనిచ్చే చిగురు. ఆ చిగురు నిత్య జీవాన్నిచ్చే చిగురు. ఆ చిగురు నిత్య సంతోషాన్ని కలుగజేసే చిగురు. ఇంతకీ యెషయా మొద్దు నుండే ఆ చిగురు ఎందుకు వచ్చిందని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనెను. దావీదునకు దేవుడు పంపించిన వర్తమానం ఏమిటో తెలుసా? దావీదు దేవుణ్ణి సంతోషపరిచినటువంటి వ్యక్తి, దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి కనుక దేవుడు దావీదునకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నీవు నిద్రించిన తర్వాత, అంటే దావీదు చనిపోయిన తర్వాత కూడా నీ గర్భములో నుండి వచ్చినటువంటి నీ సంతతిని నేను హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను అని దావీదునకు వాగ్దానం ఇచ్చాడు. దావీదును దేవుడు ప్రేమిస్తున్నాడు. దావీదు సింహాసనాన్ని ఆయన స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. సౌలును దేవుడు తిరస్కరించి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏమిటంటే దావీదులో ఉన్నటువంటి ఆ మంచి గుణలక్షణాలు, దావీదు దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆశ, దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని గురించి ఆయన కీర్తనలు పాడటం అన్నా దావీదుకు చాలా సంతోషము, చాలా ఇష్టం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. ఇప్పుడు ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అవుతాడా ఈ భూమి మీద? అవుతాడండి? అవలేడు. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతాడా? ఒకవేళ అయ్యాడనుకో, ఆ కొడుకు ఇంకా కొడుకు అవుతాడా? అవడు. ఆ మనవడు అవుతాడా? అవడు.
కానీ దావీదు గర్భంలో ఎవరు పుడితే వారికి నేను సింహాసనాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు దావీదునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నీ గర్భమున పుట్టిన నీ సంతానమునకు నేను రాజ్యాన్ని స్థిరపరుస్తానంటూ ఉన్నాడు. దావీదుకు పుట్టిన సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. సొలొమోనుకు పుట్టిన రెహబాముకు దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. అట్లా రెహబాముకు పుట్టిన బిడ్డలు, వారి తదంతరం పుట్టిన బిడ్డలు, అట్లా వారి సంతానములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 42 తరాల వరకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఆ రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కీర్తనలో మనం చూస్తే ఆ రాజ్యం ఎంతకాలం ఉంటుందయ్యా, ఆ రాజ్యము ఎంతకాలం స్థిరమైనది అని మనము గమనించినట్లయితే 89వ కీర్తన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 35వ వచనము నుండి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దావీదుతో నేను అబద్ధం ఆడట్లేదు. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. ఏమండి, సూర్యుడు ఉన్నంత కాలము దావీదు యొక్క సింహాసనాన్ని ఉంచుతానని దేవుడు ఎంతగా దావీదుని ప్రేమిస్తున్నాడు చూసారా. దావీదు అంటాడు, ఇంతగా నన్ను ప్రేమించుటకు నేను ఏ పాటి వాడినయ్యా. దావీదు తనను తాను, నేను ఒక గొర్రెల కాపరిని, నేను ఎక్కడో అడవుల్లో లోయల్లో ఉండవలసి అక్కడ గొర్రెలు కాచుకునే వ్యక్తిని నాకు ఇంతటి భాగ్యాన్ని నీవు ఇస్తున్నావయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా అని చెప్పి అక్కడ దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు దేవుడు తన పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. దావీదుతో నేను అబద్ధం ఆడను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా దావీదుకు వలె, దావీదులాగా దేవుని హృదయాన్ని నీవు అనుసరించి జీవించినట్లయితే నీకు కూడా నీ సంతానాన్ని దేవుడు శాశ్వతమైన ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడు. ఏ రాజ్యం అండి అది? శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యములో దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, పండ్లు కొరుక్కుంటూ ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యము సింహాసనము, నీతి న్యాయములకు ఆధారములుగా ఆ సింహాసనం ఉంటూ ఉంది. ఆ సింహాసనం మీద మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. ఆ రాజ్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన 21వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. చూడండి, 12 గుమ్మములు కలిగినటువంటి ఆ పట్టణము, ముత్యములతో కట్టబడినటువంటి ఆ పట్టణములో శుద్ధ సువర్ణమయమైన కట్టబడినటువంటి వీధులు, బంగారంతో కట్టబడినటువంటి ఆ యొక్క నివాస స్థలాలు అక్కడ ఉన్నాయి. జ్ఞానులు దేవుని దగ్గరికి ఏమేమి తీసుకొచ్చారండి? బంగారమును, బోళమును, సాంబ్రాణిని. బంగారము కంటే విలువ గలది ఏదైనా ఉన్నదా అంటే నీ యొక్క హృదయమే. జ్ఞానులు ఆ బంగారాన్ని అక్కడ సమర్పించి వారు సాగిలపడి ఆయన్ని పూజించి
ఆయనకి నమస్కరించారు, ఆయన్ని స్తుతించి గణపరిచారు. ఘనతకు సాదృశ్యంగా ఉంది బంగారము. మనము కూడా బంగారం కంటే విలువైనటువంటి మన యొక్క ప్రాణ ఆత్మ దేహాలను దేవునికి అర్పించాలి. అర్పణగా మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుని గణపరచాలి. అదేవిధంగా బోళము అంటే సువాసన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, నత్తివారిని మాట్లాడించాడు, ఆయన చెవిటి వారికి మాటలిచ్చాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, ఆయన కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఆయన అనేక మందికి సువాసనగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సువాసనగా ఉన్నాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అదొక బిరుదు, అభిషక్తుడు అని అర్థం. యేసు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం ఇస్తుంది. తన ప్రజలను వారి పాపముల నుండి తానే విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని చెప్పి దేవదూత ద్వారా యోసేపు మరియలకు దేవుడు మాట్లాడి ఉన్నాడు యేసు అని పేరు పెట్టడానికి. యేసు అన్న పేరును బట్టే మనకు రక్షణ అని అపోస్తలులు దృఢంగా చెప్పారు. మరే నామముల రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ అని చెప్పి వారు ఖరాఖండిగా చెప్పారు. ఇశ్రాయేలీలు హృదయాల్లో పొడవబడిన వారై ఈయనేంటి యెహోవా దేవుడైతే యేసు రక్షకుడు ఆయన నామములోనే అంటారని వారు హృదయాల్లో గుణపాలతో పొడవబడిన వారిలాగా ఉన్న వారు ఒప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఇంకా భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ల అందే కానీ ఆయన అన్ని నామముల కంటే పైనామముగా యేసు నామమును ఆయన హెచ్చించి ఉన్నాడు. అందరం దేవుని స్తోత్రాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విమోచన. యేసు నామాన్ని తలుచుకుంటే సాతాను ఏం చేస్తుందంటే గడగడలాడుతూ ఉంటది. సాతాను సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధించుటకు అప్పుడే వచ్చావా అని చెప్పి దేవుని దగ్గర ఈ మోకరిల్లి గడగడలాడుతూ ఉన్నాయి. మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అని భక్తుడైన దావీదు అంటున్నాడు. మనము కూడా మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎరగాలి. మన దేవుడు ఎంత శక్తిమంతుడో మనము గత వారాల్లో నేర్చుకున్నాం. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని వాడు. ఒక్కొక్క నక్షత్రము ఎంత ఉంటుందండి? 100 భూగ్రహాలు కలిస్తే ఒక్క నక్షత్రం. ఇలాంటి 100 భూగ్రహాలు కలిస్తే అలాంటి 7 నక్షత్రాలంటే అప్పుడు ఎన్ని? 700 భూగ్రహాలు ఆ చేతులు కుడి చేతులు పట్టుకున్నాడు దేవుడు. ఇలా చూస్తూ పోతే దేవుడి గొప్పతనము చాలా ఉంది. ఆకాశమే ఆయన సింహాసనం అంటే, భూమి ఆయన పాదపీఠం అంటే ఇక ఆయన ఎంత ఉంటాడో సైంటిస్టులకి ఇప్పటి వరకు కూడా ఆ వైశాల్యం తెలియదు. ఇంతవరకు ఆకాశం ఎంత వైశాల్యంలో ఉన్న విషయమో ఇంతవరకు తెలియదు. కనుక దావీదును, ఆయన గర్భమున పుట్టిన సంతానమును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే దావీదు మంచి ప్రార్థనాపరుడు. దావీదు మంచి ప్రార్థనాపరుడు. కన్నీటితో విలపిస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకుంటాడు. ఎవరైనా ప్రవక్తలు వచ్చి దావీదు నువ్వు తప్పు చేస్తున్నావంటే, గతంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఇతను తీసుకుని కొరడాలతో కొట్టించండి అను, లేదంటే ఆ బందీ గృహంలో చెరసాల్లో పడేయండి అని అంటారు రాజులు. కానీ దావీదు అలా చేయడు. ఏం చేస్తాడంటే, దావీదు నువ్వు తప్పు చేసావంటే ఆ ప్రవక్తలతో, అయ్యా నిజమే నేను తప్పు చేశాను, నా కోసం ప్రార్థన చేయి అని చెప్పి వాళ్ళని ప్రార్థన విజ్ఞాపన కోరుకుంటాడు. మరలా ఈయన వ్యక్తిగతంగా గృహంలోకి వెళ్ళి అవునయ్యా నేను చేసిన తప్పే, నన్ను క్షమించు అని చెప్పి కన్నీళ్లతో పరుపు తేలిపోయే విధంగా ఆయన పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. దేవుడు పశ్చాత్తాపడితే ఎలాంటి పాపినైనా ఎలాంటి వ్యక్తినైనా ఆయన తప్పకుండా మార్చగలడు. పశ్చాత్తాపము ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తూ ఉంటది. పశ్చాత్తాపం చెందాలి. నేను చేసిన పాపములను క్షమించయ్యా, నేను చేసిన ప్రతి దోషమును క్షమించయ్యా అని పశ్చాత్తాపాన్ని మనము చెందాలి. ఈ చిగురు
వచ్చింది దేనికంటే సంతోషం ఇవ్వటానికి వచ్చింది ఈ చిగురు. ఈ చిగురు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిందంటే సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి వచ్చింది. ఆ దినాల్లో మరణానికి మరి విరుగుడు లేదు. చనిపోయిన వారంతా పాతాళానికి వెళ్ళిపోతూ ఉండేవారు. యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన సమాప్తి చేసి ఆ ధర్మశాస్త్రం వల్ల వచ్చిన పాపాన్ని ఆయన విరిచివేసి ఆ మరణపు ముళ్ళును విరిచివేసి మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి మరణాన్ని శాసించగలిగిన దేవుడు మరణమే ఆయన ఎదుట వంగిపోయింది. మరణాన్ని ఆ సమాధిని చీల్చుకుని ఆయన పునరుద్ధాండై 3వ దినాన లేచినటువంటి దేవుడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. కనుక ఈ క్రిస్మస్ పండుగ దినమున క్రీస్తు లేకుండా క్రిస్మస్ పండుగ జరుపుకోకూడదు. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి. అవును ప్రభువా, నా కొరకు నీవు పరలోకముల నుండి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ మహిమను ఆ తేజస్సును సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగిన నీవు నీ యొక్క మహిమను విడిచిపెట్టి నా కోసం భూమి మీదకి పొత్తి గుడ్డలతో చుట్టబడి. యేసయ్యకి గుడ్డలు లేవండి, యేసయ్యకి స్థలం లేదా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, మహాకాశములు ఆయనవే, అంతరిక్షము ఆయనదే, సమస్తము ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 1వ అధ్యాయంలో పగటిని ఆయనే చేశాడు, రాత్రిని ఆయనే చేశాడు అంటున్నాడు. భూమిని ఆయనే చేశాడు, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నక్షత్రాల్ని ఆయనే చేశానంటూ ఉన్నాడు. ఇంకా వృక్షాలని, ఇంకా జంతువులను, సముద్రంలో ఉన్న జలచరములను నేనే కలుగజేశానంటున్నాడు. తర్వాత చివరిగా 6వ దినాన నా పోలికలో నా స్వరూపమందు నిన్ను చేశాను. నిన్ను ఆయన తన అరచేతిలో చెక్కుకున్నాడు. చూడము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్పి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నిన్ను నన్ను కలుగు చేశాడు. కనుక మనము ఎన్నిసార్లు తప్పిపోతున్నా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా? మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం భూమి మీద 60 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో ఎంతో తెలుసా? ఒక సెకను టక్ అయిపోయింది మన జీవితం. 1000 సంవత్సరాలు ఆయనకి గతించిన నిన్నటి వలె ఒక్క దినం లాగుంది. 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. ఆయన సముద్రంలో ఉన్న నీళ్లను ఆయన పిడికిల్లో ఇలా పట్టుకోగలడంట, అంత గొప్ప దేవుడు. సముద్రంలో ఉన్న నీళ్లు, భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్న నీళ్లను, ఈ ప్రపంచంలో ఉన్న భూమిని ఆయన చేత్తో అలా తుయ్యగలడు. ప్రపంచంలో ఉన్న భూమి మొత్తాన్ని ఒక్క కుడి చేత్తో అలా తుయ్యగలడంటే ఎంత గొప్ప దేవుడు. ఆయన అంత గొప్పవాడు అయి ఉండి ఒక చిన్న పిండంగా, ఒక చిన్న బఠానీ గింజ అంతగా మారిపోయాడు. శిశువులాగా తల్లి గర్భంలో ఇలా ముడుక్కున్నాడు. చేతులు, శిశువు పుట్టినప్పుడు ఎలా ఉంటారండి? కళ్ళు మూసుకొని చేతులన్నీ ఇలా పెట్టేసుకొని, కాళ్ళన్నీ ఇలా పెట్టేసుకొని, స్కానింగ్లో చూసినప్పుడు అర్థమైంది శిశువు ఎలా ఉంటాడు. యేసయ్య ఒక పిండంలాగా మారిపోయి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంత తగ్గింపు! అదే మనకు తగ్గింపును చూపిస్తా ఉంది. ఈ చిగురు భూమి మీదకి వచ్చిన తర్వాత మరణానికి ఇక హక్కు లేదు. మరణాన్ని జయించి ఆయన పునరుద్ధాండై ఉన్నాడు. ఈ చిగురు భూమి మీదకి వచ్చినాక సమాధానం లేని వారికి సమాధానం వచ్చి ఉన్నది. దేవుని దూతలు ఏమని పాటలు పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. మనం ఆయనకిష్టులుగా ఉంటే మనకి సమాధానం కలుగుతుంది. మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన యొక్క హృదయంలో సమాధానం లేదా? ఒకవేళ సమాధానం లేదంటే నీవు ఆయనకి ఇష్టురాలుగా లేవేమో, నీవు ఆయనకి ఇష్టడుగా లేవేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాను నా హృదయంలోనికి. నీవు నా కొరకు భూమి మీదకి నరుడిగా వచ్చావని నమ్ముతున్నాను. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మనము రక్షించబడాలి అంటే మనం చేయాల్సిన చిన్న పని నమ్మటం మాత్రమే. ఏం చేయాలి? నమ్మాలి.
నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతూ ఉంది. ఎన్నోసార్లు దేవుని వాక్యము నిన్ను చేరుతూ ఉంది. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఎన్నోసార్లు నిన్ను దర్శిస్తున్నా నీవు తిరస్కరించి నిర్లక్ష్యం చేసి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ ఉగ్రత నుండి తప్పించుకుందామని భక్తుడు అంటూ ఉన్నాడు. మనము ఈ మధ్య కాలంలో ఫ్లైట్ కూలిపోయి 13 మంది చనిపోయారు. ఫ్లైట్ కూలి, ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారా? మ్యాక్సిమం అంతా ధనవంతులే. ఫ్లైట్ కూలిపోయి చనిపోయారు 13 మంది ఈ మధ్య కాలంలో. ఈ రకంగా ఎంతోమంది ఉన్నత ధనము కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇంకా మనము, నీవు నేను బ్రతికి ఉండి మనము బట్టలు కట్టుకొని తిరగలుగుతూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప. ఆయన మనకి ప్రతి దినము కూడా ఆహారం ఇస్తూ ఆయన గాలినిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిస్తున్నాడండి? గాలి. ఆయన ధనాగారం అది. దేవుడు తన ధనాగారంలో నుండి మీకు గాలిని రావిస్తూ ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక హాస్పిటల్లో ఒక్కరోజు ఆక్సిజన్ మనకు పెడితే 10,000 రూపాయలు తీసుకుంటారు. కరోనాలో దినాల్లో అయితే 1,00,000 రూపాయల దాకా కూడా తీసుకున్నారు ఒక్కరోజు గాలి పెడితే. కృత్రిమ గాలి అంటే తయారు చేసిన గాలి, సిలిండర్లు. మరి దేవుడు మనకి ప్రతిరోజు ఉచితంగా గాలిని ఇస్తున్నాడా లేదా? ఉచితంగా నీరు ఇస్తున్నాడా లేదా? కొన్ని ప్రాంతాల్లో నీరు దొరకదు. ఒక్క బాటిల్, 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టుకుంటున్నామండి. రోజుకి మనం ఎన్ని లీటర్లు తాగుతాం? 5 లీటర్లు తాగుతున్నాం. అంటే 100 రూపాయలు మిగులుతున్నాయా లేవా? మనం మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగుతున్నాం. ఆ వాటర్ తాగి మనము బ్రతుకుచున్నాం. కనుక దేవుని యొక్క ఉచితంగా ఇచ్చిన నీరును మనం త్రాగి బతుకుతున్నాం. ఆయన గాలిని, నీరును, భూమిని ఆయన మనకిచ్చాడు. ఈ భూమి మీద ఒక్క గజము కూడా మంద కాదు. చనిపోయేటప్పుడు 1 గజం తీసుకెళ్తామా? అయ్యా నేను చాలా కష్టపడి భూమి మీద 70 ఏళ్ళు కష్టపడి ఒక సెంటు కొనుక్కున్నా, పరలోకానికి ఈ సెంటు నేను తీసుకుని వస్తాను అని చెప్పి దేవుణ్ణి అడిగితే ఈ సెంటుని తీసుకురానిస్తాడా? వద్దు. లేదు, భూమి అంత వదిలేయి. నువ్వు యాత్రకు వచ్చావు, నీవు నా దగ్గర నుండి పరలోకం నుండి భూమికి వెళ్ళావు. నీవు భూమి మీద నీ ప్రవర్తన బాగుంటే మళ్ళీ నా పరలోకంలో నా దగ్గరికి వస్తావు. ఒకవేళ నీ ప్రవర్తన సరిలేదనుకో, నీ దిశ మారిద్ది. ఎటెళ్ళిద్ది? పరలోకం రాదు, నరకం వైపు వెళ్తుంది. కనుక ఆ నరకాన్ని నుండి నేను మనం అందరము కూడా తప్పించబడాలని యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనకి పరలోకానికి వెళ్ళటం మన వల్ల కాదు. మరి ఎలా వెళ్ళగలమయ్యా అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసము ద్వారా మనము వెళ్ళగలము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన జరిగినది కాదు, ఇది ఒక దేవుని యొక్క వరమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తును కలిగి ఉన్నారని మనము సంతోషించాలి. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి ఒక్క సంవత్సరము మనము క్రీస్తుని కలిగి ఉన్నాను. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నా హృదయంలో క్రీస్తున్నాడు అన్న సంతోషంతో మనం బ్రతకాలి. ప్రతి క్షణాన్ని మనము సంతోషంగా అనుభవించాలి. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని భక్తుడు అంటూ ఉన్నాడు. ఎందుకని అంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. మనం ఈ క్షణంలో కన్ను మూస్తే రెండో క్షణంలో పరలోకములో కన్ను తెరుస్తాం అని మనము సంతోషంగా మనము ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి విషయంలో మనం సంతోషించాలి. మనము కట్టుకున్న బట్టల విషయమై, ప్రభువా ఈ బట్టలు కూడా లేక రోడ్ల మీద, ఏమండి కొంతమంది రోడ్లు అమ్మటి ఫుట్పాత్ల మీద బట్టలు వేసుకుంటారు. ఆ బట్టలు ఎంత మురికి పట్టి ఉంటాయో తెలుసా? నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా బట్టలు ఉతకకుండా ఆ బట్టల నిండా నల్లగా మరి అది దుర్వాసన వస్తూ ఉంటాయి. అలాంటి బట్టలు కూడా కట్టుకుని ఫుట్పాత్ల మీద చాలా మంది జీవిస్తూ ఉంటారు. దేవుడు మనకి మంచి వస్త్రాలు ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి సంతోషంతో దేవుణ్ణి మనము స్తుతించే వారముగా మనం ఉండాలి. ఇంకా మనము నిత్య సంతోషాన్ని పొందబోతూ ఉన్నాం. హృదయపూర్వకంగా మనము సంతోషించిన దినములు యేసయ్య దగ్గర తప్ప మరి ఎక్కడ కూడా ఉండవండి. ఇంకెక్కడికైనా వెళ్ళామనుకో, ఒక 2 నిమిషాలు సంతోషం కలిగిద్ది, ఆ తర్వాత సంతోషము
ఉండదు. కానీ యేసయ్య దగ్గర నిత్య సంతోషం ఉంది, నిత్య సమాధానం ఉంది, నిత్య శాంతి ఉంది. నేను మీకు శాంతినే ఇవ్వటానికి వచ్చి ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో ఇంకా అంగీకరించకపోతే, ఒకవేళ ఆ చిగురును నీవింకా నీ యొక్క మొండి హృదయంలాగే, అవ్వ ఆదాములు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మంచి చెడ్డలు తినవద్దన ఫలాల్ని తిని వారు మొద్దు వలె మారిపోయారు, దేవునికి అవిధేయులైపోయారు, శాపగ్రస్తులయ్యారు, మొద్దు వలె అయిపోయారు, పనికి మాలిన వారు అయిపోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఆ యొక్క సంబంధాన్ని కలపటానికే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి మనతో అంటూ ఉన్నాడు, నన్ను నీవు అంగీకరిస్తే, నీ హృదయంలోకి నన్ను స్వీకరిస్తే, నీవు నన్ను నమ్మితే నా రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తా, నా రాజ్యంలో నిన్ను ప్రవేశింపజేస్తా. అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ సంతోషమే, అక్కడ సమాధానమే, అక్కడ ఆ నిత్య సియోనులో నీవు నేను ఉండాలని ఆయన మొద్దులాంటి మనల్ని ఆయన చిగురింపజేసి కొమ్మలుగా వ్యాప్తి చెందించి ఆకులు ఫలాలిచ్చి మనల ద్వారా కూడా రక్షణ కార్యాలు జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు. చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అని నీవు గ్రహించాలి. ఆయన నువ్వు విశ్వసిస్తే, ఆయన నువ్వు నమ్మితే, నోటితో ఒప్పుకుంటే నీవు పరలోకములోనికి ప్రవేశిస్తావు అన్న విషయాన్ని గ్రహించాలి. మనము ఈ లోకంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోయినట్లయితే, ప్రభువా నీ వలన మాత్రమే నాకు రక్షణయ్యా, ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచున్నాను, నా హృదయంలో నీవు అడుగుపెట్టు, నీవు నాకు రక్షకుడుగా ఉండు, నీవు నాకు మార్గముగా ఉండయ్యా అంటున్నాడు. యేసయ్య నేనే మార్గమును పరలోకానికి. ఈ లోకంలో మార్గము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చి ప్రకటన చేసింది ఏంటంటే, నేనే మార్గమును ఆ పరలోకానికి వెళ్ళటానికి. యేసయ్యను మనము నమ్ముకుంటే మనము యేసయ్య ద్వారా పరలోకానికి చేరుకోగలుగుతాం, కానీ మరి ఎవరి ద్వారా కూడా చేరుకోలేం. ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. ఎవరు చూశారయ్యా అంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన చూసి ఉన్నాడు. ఎవరైతే ఆ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో, ఆయన దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, ఎందుకంటే లోకములో ఉన్న వారందరూ కూడా ఆయన ప్రజలే. ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన రూపంలో ఉన్నారు. వారు పొట్టివారైనా, పొడుగువారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, వారు జ్ఞానము గలవారైనా, జ్ఞానము లేని వారైనా, ఎవరైనా కానీ దేవుని రూపంలో వారు ఉన్నారు. ఏదన్నా దేశానికి వెళ్ళి 3 ముక్కులు ఉన్న వాళ్ళని ఎవరైనా చూసామండి? ఏదైనా దేశంకి వెళ్ళి 4 కళ్ళు ఉన్న వాళ్ళని చూసామా? ఎక్కడికి వెళ్ళినా 2 కళ్ళే ఉంటాయి, ఒక ముక్కుకి 2 నాసికా రంధ్రాలే ఉంటాయి, 2 చెవులే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఆయన రూపంలో ఉన్న మనుషులే ఉంటారు. కనుక మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మి బాప్టిజం పొందాలి. ఒకవేళ ఈ సమయము మరి మనకి దేవుడు ఇచ్చిన అవకాశాన్నిగా మనం భావిస్తూ, యేసయ్య ఈ సమయాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ సమయంలో నేను నిన్ను నమ్ముచున్నానయ్యా అని నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే ఆ సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి ఆయన అనుగ్రహిస్తాడు. మొద్దులాంటి మన యొక్క హృదయాల్ని చిగురింపజేసి వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే ఆ వేరు అంకురము అంటే కొమ్మలుగా మారి ఆ కొమ్మలు ఫలాలు ఇచ్చే విధంగా నీవు నేను కూడా మారుతాం. ఫలాలు ఇచ్చినప్పుడే ఇతరుల కడుపు నింపగలుగుతామండి. ఫలాలు ఇవ్వకుండా ఇతరుల కడుపు నింపాలంటే కుదిరిద్దా? మనము మొండి చెట్టులాగుంటే ఎవరైనా మన మీద రాళ్ళేస్తారా? ఎవరైరు? ఫలాలున్న చెట్టు మీద రాళ్ళేస్తారు. అలాగ మనం ఫలాలు కలిగిన చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే లోకంలో ఇతరులను కడుపు నింపే వారముగా, వారి కోసం మనము కన్నీరు విడిచి ప్రార్థించే వారముగా, వారికి దేవుని యొక్క సువార్త చెప్పి నరకం నుండి తప్పించే వారముగా మనల్ని కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండుగ దినమున ప్రతి ఒక్కరము కూడా క్రీస్తును కలిగి క్రిస్మస్ పండుగ జరుపుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలను మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. ఆమేన్.